హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఇద్దరూ చేతిలో చేయి వేసి పట్టుకొని చర్చ్లోకి వెళ్తారు. వెనుకనే రియా కూడా వెళ్తుంది. అప్పటికే ఫాదర్ వెయిట్ చేస్తూ ఉన్నారు. చైతు చారు ఇద్దరూ వస్తూ ఉంటే ఫాదర్ మనసులో, ఈ పాపకి మంచి జీవితం ఇచ్చావు జీసస్, ఇలాగే లైఫ్ మొత్తం తనని కాపాడుతూ ఉండు అని అనుకుంటాడు. చారు చైతు వచ్చి నిలబడి ప్రైజ్ లార్డ్ ఫాదర్ అని చారు విష్ చేస్తుంది. ప్రైజ్ లార్డ్ మై చైల్డ్ అని ఫాదర్ నవ్వి, మంచి సెలెక్షన్, ఆ అబ్బాయి చాలా మంచివాడు, అల్లరివాడు, నన్ను నిద్రలేపి సతాయించి తీసుకొచ్చాడు అని ఫాదర్ చెప్తారు. చారు నవ్వుతూ చైతు వైపు చూస్తుంది. చైతు నవ్వుతూ, ఇలాంటి అమ్మాయి నా లైఫ్లోకి వస్తుంటే మిమ్మల్ని ఎలా పడుకొనిస్తాను అని అంటాడు. రియా, ఫాదర్, చారు అందరూ నవ్వేశారు. చైతు చారు నవ్వును చూసి, చారు ఈ నవ్వుతో నా లైఫ్లో అడుగు పెడుతున్నావు, లైఫ్ అంతా నేను ఇలాగే చూసుకుంటాను అని చైతు అంటాడు. చారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫాదర్ మీరు మొదలు పెట్టండి అని చైతు అంటాడు. ఫాదర్ రియా దగ్గర ఉన్న రింగ్స్ తీసుకొని టేబుల్ మీద పెట్టి ప్రేయర్ స్టార్ట్ చేస్తాడు. 20 నిమిషాల పాటు ప్రేయర్ చేసి రింగ్స్ తీసుకొని ముందుగా చైతుకి ఇస్తాడు. చైతు రింగ్ తీసుకొని ఫాదర్ మాట్లాడేలోపు, ఫాదర్ ఈ అమ్మాయిని చేసుకోవడం నాకు బోల్డ్ అంత ఇష్టం అని రింగ్ పెట్టి చేతిని కిస్ చేస్తాడు. చారుకి చాలా హ్యాపీగా అనిపించింది. తనకి చైతు తప్ప మరింకేం అవసరం లేదనిపించింది ఆ క్షణం. చారు నువ్వు పెట్టమ్మా అని ఫాదర్ అనడంతో చారు రింగ్ తీసుకొని చైతుని చూస్తూ నవ్వుతూ రింగ్ పెట్టి, నా లైఫ్ మొత్తం నీ వెనకే నడుస్తూ నీకు ప్రేమని పంచుతూనే ఉంటాను అని ప్రామిస్ చేస్తుంది. చైతు చారు 2 చేతులు పట్టుకొని, నా వెనక్ కాదు నా పక్కన నాతో పాటు నడుస్తూ నీకు నేనున్నాను అని భరోసా ఇవ్వు చాలు అని చైతు అంటాడు. చారు నవ్వుతూ తల ఊపుతుంది. చైతు నుదుటి మీద కిస్ చేసి ఫాదర్ దగ్గర ఇద్దరు బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ఇద్దరు లైఫ్ లాంగ్ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని ఫాదర్ ఇద్దరిని బ్లెస్ చేస్తారు. రియా చారు దగ్గరికి వచ్చి హక్ చేసుకొని, సో హ్యాపీ ఫర్ యూ చారు, కంగ్రాట్స్ డియర్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి చైతు వైపు తిరిగి, చైతు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్తుంది. థ్యాంక్స్ రియా, మొదటి నుండి మా మంచి కోరే మొదటి వ్యక్తివి నువ్వే అని చైతు అంటాడు. థ్యాంక్స్లో అవసరం లేదు, కానీ మా చారుని బాగా చూసుకో అని చెప్తుంది. అక్కడ ఫాదర్కి చెప్పి బయటకు వచ్చి కారులో చైతు చారు కూర్చొని, రియా చెప్పింది గుర్తుంది కదా, నువ్వేం తెలియనట్టు ఇంటికి వెళ్ళి చారు ఫోటోషూట్కి రమ్మంది, అందుకే వచ్చానని చెప్పు అని చైతు అంటాడు. అదంతా నేను చూసుకుంటాను, కానీ మీరు హ్యాపీగా వెళ్ళండి అని రియా అంటుంది. చారు చైతు ఇద్దరు రియాకి చెప్పి చైతు ఎవరికీ తెలియకుండా ఊటీలోని ఒక స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసి ఉండడంతో అక్కడికి చేరుకున్నారు. ఊటీ చలి ప్రాంతం కావడం, పైగా మంచి కాలం కావడంతో 6 దాటినా ఇంకా తెల్లారినట్టు కొంచెం కూడా అనిపించలేదు. చారు ఇదే హోటల్ దిగు, ఇక్కడ ఎవరికీ తెలిసే ఛాన్స్ లేదు అని చైతు అంటాడు. చారు రిలాక్స్ అయి కార్ దిగి చైతు చేయి పట్టుకొని తనతో పాటు రూమ్కి వెళ్ళింది. చారు రూమ్ మొత్తం చూసి, చైతు చాలా బాగుంది, ఊటీలో ఇలాంటి హోటల్ ఉందని నాకు అస్సలు తెలియదు అని అంటుంది. ఎలా తెలుస్తుంది, నీ ఊరు ఇదే అయితే, నేనంటే అప్పుడప్పుడు వస్తాను కనుక తప్పక హోటల్ గురించి ఎంక్వైరీ చేయించి దిగుతాను. ఇంకో విషయం, ఇక్కడ 3 రోజులు మాత్రమే ఉంటాం, తర్వాత ఊటీలోని ఇల్లు కొనడానికి ప్లాన్ చేశాను. నా అసిస్టెంట్కి ఆల్రెడీ చెప్పాను సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండే ఇల్లు చూడమని, దొరికిన వెంటనే డబుల్ పేమెంట్ చేసైనా సరే షిఫ్ట్ అయిపోతాం అని చెప్పాడు. చారు తల ఊపి కూర్చొని చేతికి చైతు పెట్టిన రింగ్ చూస్తుంది. చైతు పక్కనే కూర్చోగానే చారు తల తిప్పి చైతుని చూసింది. పర్లేదు కదా అని అడుగుతాడు. చారు నవ్వుతూ చైతు చేయి పట్టుకొని భుజం మీద తలవాల్చి, ఇప్పుడు నేను నీ భార్యని అని అంటుంది. చైతు చారు చెంప మీద చేయేసి తన తల మీద తలవాలుస్తాడు. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండి, చైతు డ్రెస్ మార్చుకొని పడుకుంటాను, ఈ మధ్య టెన్షన్స్తో సరిగా నిద్రపోలేదు, ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అందుకే నిద్ర వస్తుంది అని చారు అంటుంది. చైతు లేచి ఒక బ్యాగ్ తన ముందు పెట్టి, నువ్వు వేసుకునే మోడల్స్లో డ్రెస్సెస్ అండ్ శారీస్ ఉన్నాయి, ఏవి కావాలో చూసి మార్చుకో అని చైతు అంటాడు. చారు బ్యాగ్ ఓపెన్ చేసి ఒక డ్రెస్ తీసుకొని, నీ సెలెక్షన్ కదా బాగుంటాయిలే అని డ్రెస్ మార్చుకోబోతే, ఆగు అని చైతు అరుస్తాడు. ఏమైంది అని చారు అడుగుతుంది. నేను బయట ఉంటాను అని చైతు అంటాడు. అవసరం లేదు అని చారు చైతి ముందే డ్రెస్ మార్చుకోవడానికి సిద్ధపడి తన జుట్టుని బ్యాండ్ వేసి టై చేసింది. చైతుకి ఎందుకో టెన్షన్గా అనిపించి తల పక్కకి తిప్పుకొని నించుంటాడు. చారు నవ్వుకొని డ్రెస్ మార్చుకొని, అయిపోయింది ఇక చూడొచ్చు, అయినా నువ్వు చూడవని నమ్మకం, అందుకే ఉండమని చెప్పాను అని అంటుంది. నిజమా, ఒకవేళ చూసుంటే అని చైతు
చారు దగ్గరికొచ్చి చుట్టూ చేతులు వేసి పట్టుకొని నుదుటిని తన నుదుటితో ఆనించి అడుగుతాడు. చూస్తే ఏమైపోయింది, చూస్తావు అంతే కదా అని చారు నవ్వుతుంది. ఓ షిట్, మంచి ఛాన్స్ మిస్ చేశానైతే అని చైతు అంటాడు. చారు కిలికిలా నవ్వుతూ నచ్చేసావబ్బాయి అని అంటుంది. అవునా అమ్మాయి అని చైతు అంటాడు. చారు నవ్వేసరికి నుదుటి మీద ముద్దిచ్చి పడుకో అని అంటాడు. చారు తల ఊపి వెళ్ళి పడుకుంటుంది. చైతు లైట్స్ ఆపి కర్టన్స్ అన్నీ వేసేసి రూమ్ హీటర్ ఆన్ చేసి చారు పక్కన కూర్చొని బెడ్షీట్ కప్పి తల నిమిరి లేచి బయటికి వెళ్తాడు. చారు చాలా ప్రశాంతంగా పడుకోవడంతో మత్తుగా చాలాసేపు పడుకుంది. ఎప్పటికో మెలకు వచ్చి లేచి చూస్తే రూమ్లో చైతు లేడు. చారు మత్తుగా లేచి ఫోన్ తీసుకుని చైతుకి కాల్ చేస్తుంది. చైతు లిఫ్ట్ చేసి లేచావా, వస్తున్న 5 నిమిషాలు అని కాల్ కట్ చేస్తాడు. చారు ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు చైతు వచ్చి పడుకోవచ్చు కదా కొంచెం సేపు అని అంటాడు. లేదు మెలకు వచ్చింది అని చారు అంటుంది. సరేరా కూర్చో, ఫుడ్ తెప్పించి పెట్టాను అని చైతు ట్రే తెచ్చి టీపాయ్ మీద పెట్టి ప్లేట్లో పెట్టి కలిపి చారు నోటికి అందిస్తాడు. చారు రిలాక్స్గా చైతు పెట్టే ఫుడ్ని ఇష్టంగా తింటూ ఎంత తింటుంది కూడా తెలియకుండా హెవీగా తినేసి అమ్మో చైతు చాలా తినేసే పొట్ట టైట్ అయిపోయింది అని అంటుంది. ఆపు చాలు కానీ ఇంట్లో చూడలేదనుకున్నావా, అసలు తిననే తినవు, పాపమా ఆంటీ నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అని చైతు అంటాడు. అబ్బా ఇంక చాలు చైతు అని చారు ప్లేట్ లాక్కొని చైతుకి పెడుతుంది. చైతు తింటూ చారు పెళ్లి గురించి అత్తయ్యకి చెప్పాను, చాలా హ్యాపీగా ఫీల్ అయింది అని చెప్తాడు. అవునా అని చారు అంటుంది. నీకేం ఇబ్బంది లేదు కదా చెప్పినందుకు అని చైతు అడుగుతాడు. నాకెందుకు ఇబ్బంది, ఇబ్బంది అని నీకు అనిపిస్తే చేయవు కదా అని అంటుంది. చైతు హ్యాపీగా ఫీల్ అయ్యి కానీ అత్తయ్యకి చెప్పేశాను, ఇప్పుడిప్పుడే బయటికి చెప్పడం లేదు, ఎవరికి చెప్పకు అని చైతు చెప్తాడు. ఓకే, ఇక్కడ అన్నీ సర్దుమనిగాక అప్పుడు వెళ్దాం చైతు, నాకు నీతో రావాలనుంది కానీ అమ్మ సేఫ్ అని తెలిసాక పైగా అమ్మని బయటికి తీసుకొని వచ్చేయాలి, అప్పుడు వెళ్ళిపోదాం అని చారు అంటుంది. అలాగే చారు అని చైతు అంటాడు. ఇద్దరూ తిన్నాక కూర్చొని మాటల్లో పడిపోతారు. ఇద్దరూ సెల్ఫీలు దిగుతూ ఏవేవో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. నైట్ అయ్యాక చైతు ఫ్రెష్ అయ్యి వచ్చి చారు ఫ్రెష్ అవ్ అని చెప్తాడు. చారు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి చైతు రూమ్లో లేడు, కానీ బెడ్ మీద 2 శారీస్ పెట్టి ఒక నోట్ పెట్టుంది. చారు ఆ నోట్ని చేతుల్లోకి తీసుకొని చూస్తుంది. చారు మనకి పెళ్ళయింది కదా, అత్తయ్య మన ఫస్ట్ నైట్కి ముహూర్తం చూసి చెప్పింది, కానీ మన పరిస్థితి వేరే, అందుకే ఏం చెప్పలేక అలాగే అని చెప్పాను. నీకు ఇష్టమో కాదో ఎదురుగా అడగాలి అంటే కాస్త ఇబ్బందిగా ఉంది, అందుకే ఈ నోట్ పెట్టాను. నీకు ఇష్టం ఉంటే వైట్ కలర్ శారీలో రెడీ అయ్యి పైన ఉన్న సూట్ రూమ్కి రా, లేదంటే పింక్ శారీలో రా, నేను అర్థం చేసుకుంటాను, ఏదైనా నీకు నచ్చితేనే అని ఉండడంతో చారు చాలాసేపు ఆలోచించి డెసిషన్ తీసుకొని రెడీ అయ్యి తను ఉన్న రూమ్ నుండి సూట్ రూమ్కి వెళ్తుంది. డోర్ ఓపెన్ అయిన చప్పుడికి చైతు తిరిగి చూస్తాడు. ఎదురుగా చూడగానే చైతు కళ్ళు మెరిసిపోయేలా చారు వైట్ కలర్ శారీలో చాలా అందంగా రెడీ అయ్యి వచ్చింది. చారుకి చాలా సిగ్గుగా అనిపించి రూమ్లోకి వచ్చి డోర్ పెట్టి ఒక్కో అడుగు వేస్తూ చైతు ముందు నిలబడి చేతులు నలుపుకుంటూ నేల చూపులు చూస్తూ ఉంది. చారు ఫోర్స్ ఏం లేదు కదా అని చైతు అడుగుతాడు. చారు చైతు వైపు చూస్తుంది. దేవుడా ఫోర్స్ ఏం లేదని చెప్పాలి, ఇంత అందంగా రెడీ అయి నా ముందు నిలబడి ఇప్పుడు వద్దు అంటే నేను చచ్చిపోతాను అని చైతు మనసులో అనుకోవడంతో చారు పక్కున నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు అని చైతు అడుగుతాడు. నువ్వేం చచ్చిపోనవసరం లేదులే, నేను ఇష్టంగానే ఒప్పుకున్నాను అని చారు అంటుంది. ఓ గాడ్, మళ్ళీ బయటకన్నానా అని చైతు అడుగుతాడు. లేదు, మనసులోనే అనుకున్నావు, నాకు మనసులో వాయిస్ వినిపిస్తుంది అని చారు అంటుంది. చైతు షాక్ అయి చూస్తూ నిజంగా అని అడుగుతాడు. అవును, కావాలంటే టెస్ట్ చేయి అని చారు అంటుంది. ఓకే అని చైతు మనసులో చారు ఐ లవ్ యూ అని అంటాడు. ఐ లవ్ యూ చెప్పావు అని చారు అంటుంది. చైతు షాక్ అయి ఇంకొక్కసారి అని జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్ షుగర్ నో పాపా అని మనసులో పాడుతుంటే చైతు ఆపి చిన్న పిల్లాళ్ళ పాటలేంటి అని చారు నవ్వుతుంది. వావ్, అమేజింగ్ చారు, నువ్వు చాలా టాలెంటెడ్ అని చైతు పొగడతలతో ముంచెత్తుతూ ఆగి అంటే ఇన్ని రోజులు నా మనసులో మాటలన్నీ వినేసావా అని చైతు అడుగుతాడు. చారు తల ఊపి మొత్తం అని చెప్తుంది. చైతు నొసటిని పట్టుకొని అంటే కొన్ని నాటిగా కూడా అన్నాను కదా అని అడుగుతాడు. అవును, అయినా అన్నీ నచ్చే నిన్ను యాక్సెప్ట్ చేశాను అని చారు అంటుంది.
చైతుకి అర్థం కాక చారు వైపు చూస్తాడు. చైతు, నేను నీ నేమ్, ఫేమ్, అందం, డబ్బు చూసి పెళ్లి చేసుకోలేదు. నా కర్మ ఇంతే అనుకొని ఆ సుమంత్ని పెళ్లి చేసుకొని ఆ ఇంట్లోనే పడుండేదాన్ని. కానీ నువ్వన్న వారం రోజుల్లో నీలో నాకు ఒక కొత్త ప్రపంచం కనిపించింది. నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళు లేదా బయట పోకిరీలు కానీ మనసులో అసహ్యం అనుకుంటే వెంటనే రిజెక్ట్ అనుకొని వాళ్ళ మొహం మీద చూసేదాన్ని కాదు. కానీ నీ విషయంలో అది నాకు ఒక్కసారి కూడా అనిపించలేదు. మొదటిసారి నువ్వు ప్రపోజ్ చేసినప్పుడే నువ్వు నాకు నచ్చేశావు. నీ మాటలు, నీ మనసులో మాటలు ఇంకా నచ్చాయి. కానీ నేను పెరిగిన వాతావరణం కారణంగా నమ్మలేకపోయాను. ఎప్పుడూ నా గురించి నువ్వు మనసులో అనుకున్నా చాలా హార్ట్ఫుల్గా అనుకునేవాడివి. ఆఖరికి నాటీగా అనుకున్నా కూడా. ఆ మాటలు విన్నప్పుడు చాలా సిగ్గుగా అనిపించేది. కానీ తప్పుగా ఎప్పుడూ అనిపించలేదు. కారణం నువ్వనుకునేవి ఎప్పుడూ తప్పుగా లేదు. అందుకే అన్నీ నచ్చి నిన్ను ప్రేమించకుండా ఉండేందుకు నాకు ఒక రీజన్ లేకుండా అయిపోయింది. నిన్ను మిస్ అయితే ఇక లైఫ్లో నీలాంటి వాడిని నేను అస్సలు చూడలేనని డిసైడ్ అయి కాల్ చేశాను. ఐ రియలీ లవ్ యూ సో మచ్ చైతు. మా అమ్మ జీసస్ అంటే నాకు ప్రాణం. ఇప్పుడు నువ్వు కూడా అందులో చేరిపోయావు, అది కూడా ఒక స్పెషల్ ప్లేస్లో అని చారు చైతుని హత్తుకొని చెప్తుంది. చైతు కొత్తగా ఫీల్ అయి చారుని హత్తుకొని, చారు నువ్వు ఇంతసేపు మాట్లాడడం అస్సలు ఊహించలేదు తెలుసా అని అంటాడు. చారు చైతుని వదిలి ఊహించడం ఎందుకని మాట్లాడేశా అని నవ్వుతూ రూమ్ అంతా చూస్తూ, చైతు రూమ్ చాలా బాగా డెకరేట్ చేశారు, నాకు చాలా నచ్చింది అని ఏదేదో మాట్లాడుతుంటే చారు చీరలో చాలా అందంగా ఉండడంతో చైతు అలాగే చూస్తూ ఉన్నాడు. పల్చటి తెల్లని చీరలో చారు అందాలు కనువిందు చేస్తుంటే చైతు మనసు వశం తప్పి 2 అడుగులు వేసి అటువైపు తిరిగి ఉన్న చారు దగ్గరికి వెళ్ళి తన వీపు మీద కిస్ చేస్తూ ఒక చేతిని ముందు నడుం మీదకి పోనించి హత్తుకున్నాడు. చారుకి ఒళ్ళు జల్లు మనడంతో కళ్ళు మూసి చేతులు పిడికిలి బిగించి నించుంది. చైతు తన భుజం మీద తలపెట్టి మెడవంపులో పెదవులతో రాస్తూ మళ్ళీ అడుగుతున్నా ఇష్టమే కదా అని అంటాడు. చారు ముందుకు తిరిగి చైతు గుండెల్లో ఒదిగిపోతూ తల ఊపుతుంది. చైతు చారు మొహాన్ని దోసెట్లోకి తీసుకొని మేకప్ లేకుండానే బుగ్గలు మందారాలా అయిపోయాయి అని తన బుగ్గల మీద ముద్దు పెట్టి అదురుతున్న తన పెదవుల మీద చూపు వాల్చడంతో మెల్లగా తన పెదవులు అందుకొని మెల్లగా మొదలుపెట్టి అంతకంతకు గాఢత పెంచుతూ తన చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు. చారు చైతు ప్రేమని ఆస్వాదిస్తూ తనని గట్టిగా పట్టుకొని ఉంది. చైతు కాసేపటికి విడిపడి చారు మెడవంపులో వంగి ముద్దు పెట్టగానే చారు చైతు మెడ చుట్టూ చేతులు వేసి బిగించింది. చైతు చారుని వదిలి ఎత్తుకొని బెడ్ వైపు అడుగులు వేసి పడుకోబెట్టి తన పక్కన చేరి తన పల్చటి చీరలో కనువిందు చేస్తున్న నడుం వైపు వెళ్ళి చిన్న ముద్దిచ్చి వేళ్లతో మీటగాని చారుకి ఒళ్ళు జల్లుమంది. చైతు చారు అందాల్ని పైనుండి ప్రతి చోట ప్రత్యేకం చేస్తూ అంతకంతకు దగ్గరై చారుకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా తనని పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు. చారు చైతు ప్రేమని పూర్తిగా అందుకొని చైతు గుండెల్లో గువ్వలా ఒదిగిపోయింది. ఇద్దరూ మేలుకొని ఉండడంతో మాట్లాడుకుంటూ మళ్ళీ చైతు చేతులు అల్లరి చేయడం మొదలుపెట్టాయి. చారుకి సిగ్గు ఎక్కువై దూరం జరుగుతూ చైతు అని ఊరుగా చూసింది. చైతు తన వైపే చూస్తూ ప్లీజ్ చిన్ని అని లాగి పట్టుకొని ఇక తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనని మరోసారి సొంతం చేసుకుంటాడు. చారు పూర్తిగా తనంతాను చైతుకి అప్పగించి తన ప్రేమని ఆస్వాదిస్తూ సంతోషంలో మునిగిపోయింది. 3 రోజుల పాటు అదే హోటల్లో ఇద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. చారు మొదటిసారి ఇలాంటి ప్రేమని చవిచూడ్డంతో చైతుకి తన మనసులో అందరికంటే పై స్థానం ఇచ్చింది. చైతు ఈ 3 రోజుల్లోనే ఇల్లు చూసి చారుతో పాటు అక్కడికి ఎవరూ చూడకుండా చేరిపోయారు. చైతు ఇల్లు చాలా బాగుంది, చాలా అంటే చాలా చాలా బాగుంది అని చారు అంటుంది. చైతు వెనుక నుండి హత్తుకొని మరి అంత నచ్చితే ఇలా మాటల్లోనే చెప్పేది అని అంటాడు. చారు చైతుని విడిపించుకొని బంగారం నువ్వు మరీ అల్లరి పిల్లాడవైపోయావు, నాకు చాలా పనుంది అని పరుగుని కిచెన్లోకి వెళ్తుంది. చైతు నవ్వుకొని పనిలో పడతాడు. ఇద్దరూ అక్కడ కూడా 10 రోజుల పాటు చాలా హ్యాపీగా ఉన్నారు. చైతు నీతో మాట్లాడాలి అని చారు ఒకరోజు అడుగుతుంది. ఇప్పుడు కాదురా పనిలో ఉన్నా, 5 నిమిషాల తర్వాత మాట్లాడదాం అని అంటాడు. చారు సరే అని తన పనిలో పడుతుంది. సరిగ్గా 5 నిమిషాల తర్వాత మళ్ళీ చైతు దగ్గరికి వెళ్ళి చైతు ఇప్పుడు మాట్లాడినా అని అడుగుతుంది. అంతలో కాలింగ్ బెల్ మోగడంతో చారు నిట్టూర్పు విడిచి వెళ్ళి డోర్ తీసి చూసి షాక్ అయిపోతుంది. మీరు పెద్దమ్మ రండి చైతు అని కంగారులో ఏదేదో మాట్లాడుతుంది చారు. సుభద్ర నవ్వుతూ పక్కకి జరిగేసరికి ఎదురుగా కనిపించిన రాగిణిని చూసి
చారు ఆశ్చర్యం పోయి ఏడుస్తూ వెళ్ళి గట్టిగా హత్తుకొని అమ్మా నువ్వెక్కడా అని అంటుంది. రాగిణి కూడా కన్నీరు పడుతూ చైతూనే పిలిపించాడ్రా అని చెప్తుంది. చారు నన్ను పట్టించుకోవా, నేను అమ్మనే అని సుభద్ర అంటుంది. చారు రాగిణిని వదిలి సుభద్రాని హత్తుకొని కళ్ళు మూసుకుంది. పిచ్చి పిల్ల, ఇంత దిగులునా, మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ దగ్గరికి వస్తూ ఉంటాంగా అని సుభద్ర అంటుంది. చారు కన్నీళ్లు తుడుచుకొని రండి అని లోపలికి వెళ్తూ అక్కడే నిలబడి నవ్వుతూ చూస్తున్న చైతూని చూసి మనసులోని కృతజ్ఞతలు చెప్పుకొని నవ్వుతూ వెళ్తుంది. చారు రాగిణి సుభద్ర రావడంతో సంతోషం మొత్తం తనదే అన్నట్టు హడావిడి చేస్తూ చాలా హ్యాపీగా ఉంది. వంటగదిలో చీర కొంగు నడుంకి దోపుకొని హడావిడి చేస్తున్న చారు దగ్గరికి చైతూ వచ్చి వెనుక నుండి నడుం మీద చేతులు వేసి పట్టుకుంటూ ఏంటి మేడం చాలా బిజీ అయిపోయారు అని అడుగుతాడు. హా, మరి అమ్మ వాళ్ళు వచ్చారుగా అని చారు స్వీట్స్ని ప్లేట్లో పెట్టుకొని వెళ్ళాలనుకొని ఆగి ప్లేట్ పక్కన పెట్టి చైతూ వైపు తిరిగి ప్రేమగా హత్తుకొని వదిలి లిప్స్ మీద చిన్న పెక్కిచ్చి థ్యాంక్స్ రా అని చెప్పి ప్లేట్ తీసుకొని వెళ్ళిపోతుంది. సుభద్రాని రాగిణిని చూసిన సంతోషంలో రాగిణి ఇంట్లో పరిస్థితి గురించి చారు అడగనే లేదు. రాగిణి కూడా ఆ టాపిక్ చారు దగ్గర తీసుకుని రాలేదు. సాయంత్రం వరకు ఉన్న రాగిణి చారు ఇక నేను వెళ్తానురా, ఇంట్లో ఎవరికీ తెలియకుండా వచ్చాను అని అంటుంది. అప్పుడేనా అమ్మా అని చారు దిగులు పడుతుంది. మళ్ళీ రావాలంటే వెళ్ళాలి కదరా అని రాగిణి అంటుంది. చారుకి వెంటనే కన్నీళ్లు రావడంతో రాగిణి హత్తుకొని చైతూ లాంటి భర్త నీకు అండగా ఉండగా నీకెందుకురా దిగులు, నేను నిజంగా వస్తూనే ఉంటాను అని రాగిణి అంటుంది. అప్పుడు చారుకి ఇంట్లో పరిస్థితి గురించి గుర్తొచ్చి అమ్మా మామయ్య అత్తయ్య బావ వాళ్ళు ఏం గొడవ చేశారు అని చారు అడుగుతుంది. రాగిణి చైతూ వైపు చూసి ఏం చేస్తారు, 4 రోజులు అరిచి గోల చేసి నీకోసం వెతుకుతూ ఊరుకున్నారు అని రాగిణి అంటుంది. అమ్మయ్య అవును నిన్నేం అనలేదు కదా అని చారు అడుగుతుంది. లేదురా నన్నేమంటారు అన్నా, ఒకవేళ వాళ్ళకి ఏం ఉపయోగం చెప్పు అని రాగిణి అంటుంది. సరే నువ్వు జాగ్రత్తగా ఉండు అని చారు అంటుంది. రాగిణి అందరికీ చెప్పి వెళ్ళిపోతుంది. చారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సుభద్రతో టైం స్పెండ్ చేస్తుంది. వారం పాటు సుభద్ర చారుతోనే ఉండి ఊరికి బయలుదేరుతూ చారు నువ్వు నాకు చాలా చాలా నచ్చావురా, నేను నీకోసం వస్తూనే ఉంటాను, దిగులు పడకుండా హ్యాపీగా ఉండు. చైతు గురించి కొత్తగా చెప్పేదేముంది, ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా ఉన్నారు, ఇలాగే ఉండండి అని చెప్తుంది. పెద్దమ్మ మళ్ళీ రావాలి మీరు, ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకోకండి అని చారు దిగులుగా అంటుంది. అలాగేరా అని సుభద్ర చెప్పి ఊరికి బయలుదేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.